హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రవేశిక అనేది లాటిన్ పదానికి చెందిన పరిచయము. దీనిని రాజ్యాంగ ప్రస్తావన అని, పీఠిక అని, ప్రారంభం అని, ముందు మాట, ఉపోద్ఘాతం, పరిచయం, మూలతత్వం అని అనేక పేర్లతో పిలుస్తారు. దీనిని ప్రవేశికను. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశిక ఫస్ట్ పదం ఏంటంటే భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. భారత ప్రవేశిక స్వరూపం భారత ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవాలనుకుంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సీక్వెన్సీ. ఫస్ట్ది ఏంటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ సీక్వెన్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఇంకో పదం ఏ పదంతో ప్రారంభమవుతుంది? భారత ప్రజలమైన మేము. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలు, భావ ప్రకటనలతో మత విశ్వాసం, నమ్మకంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను, జీవిత అవకాశాలను, సామాజిక విషయంలోనూ సమానత్వాన్ని, వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యత, సమగ్రతను రూపొందించే విధంగా సౌభ్రతత్వాన్ని కల్పించాలని ఈ రాజ్యాంగ పరిషత్లో చర్చించి, తీర్మానించి, పరిగ్రహించి నవంబర్ 26, 1949న ఇంపార్టెంట్ మన రాజ్యాంగాన్ని చట్ట రూపంలో మేము సమర్పించుకుంటున్నాము. ఇందులో లాస్ట్ పదం ఏంటిది? నవంబర్ 26, 1949న ఈ రాజ్యాంగాన్ని చట్ట రూపంలో మేము సమర్పించుకుంటున్నాము. ఫస్ట్ పదం భారత ప్రజలమైన మేము, లాస్ట్ మేము సమర్పించుకుంటున్నాము. నవంబర్ 26, 1949. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా తెలుసుకుందాం. 1960లో బేరుబారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొంది. మహావీర్ త్యాగి అనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడి అభిప్రాయంలో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని పేర్కొంది. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు 1973. వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్. రెండు కేసులలో కాదు అని చెప్పింది, కానీ 1973 కేశవానంద భారతి కేసులో అంతర్భాగం అవుతుందని చెప్పింది. మినర్మిల్స్ కేసు 1980లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని పేర్కొన్నది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, బేరుబారి అనే 9 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతం విషయంలో భారత్, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన వివాదం సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగం కాదని పేర్కొంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు కేసు ప్రాముఖ్యం పొందిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు 1973లో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి కొన్ని మౌఖిక లక్షణాలు ఉన్నాయని పేర్కొంది. రాజ్యాంగంలో ప్రవేశిక భాగమే అని, అది కూడా రాజ్యాంగ మౌలిక లక్షణమే అని తీర్పునిచ్చింది. ఎందులో? కేశవానంద కేసులో. నెక్స్ట్, బేరుబారి కేసులో రాజ్యాంగంలో ప్రవేశికం భాగం కాదని చెప్పడం ద్వారా ఆర్టికల్ 368 ఉపయోగించి ప్రవేశికను సవరించడానికి వీలు లేకుండా చేసిన సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ప్రవేశికను రాజ్యాంగంలో భాగం చేయడం ద్వారా సవరణకు అవకాశం కల్పించింది. రాజ్యాంగ ప్రవేశిక 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఒకసారి సవరించి 3 పదాలను చేర్చడం జరిగింది. ఇక్కడ చూడండి, రాజ్యాంగ ప్రవేశికను 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలను చేర్చింది. ఏంటిది? సామ్యవాద, లౌకిక, సమగ్రత. వెరీ వెరీ ఇంపార్టెంట్. సవరించిన రాజ్యాంగ ప్రవేశిక ఈ క్రింది విధంగా ఉంటుంది. భారత ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం తీర్చిదిద్దడానికి కృతనిశ్చలమై ఉండి భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లోనూ న్యాయాన్ని, భావాలు, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధనల్లో స్వేచ్ఛను, హోదాలు, అవకాశాలు, సమానత్వాన్ని కల్పిస్తామని, ప్రజలందరిలో సౌభ్రతత్వాన్ని పెంపొందిస్తామని, వ్యక్తి గౌరవానికి, జాతీయ ఐక్యత, సమైక్యతను పాటుపడతామని హామీ ఇస్తూ రాజ్యాంగ పరిషత్లో నవంబర్ 26, 1949 నాడు రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు ప్రతీక అయిన ప్రవేశిక
లో ప్రతి పదం ఒక ప్రత్యేక అర్థాన్ని మాకు తెలియజేస్తుంది. భారత ప్రజలమైన మేము అని ప్రవేశిక ప్రారంభం కావడం భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలే ఆమోదించుకుంటున్నారని తెలుపుతుంది. ఈ పదాన్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ సార్వసత్తాక, ఇది ఇంపార్టెంట్. ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ రాణి నామమాత్రం రాజాధిపతిగా జనవరి 26, 1950 వరకు వ్యవహరించారు. జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చిన రాజ్యాంగం భారతాన్ని సార్వసత్తాక దేశంగా ప్రకటించింది. దానికి సర్వసత్తాక అంటే అది మీనింగ్. సామ్యవాద అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ పదం తొలుత లేనప్పటికీ 1976లో 40వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశాలకు చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఆశయాలకు ప్రతీకగా దీన్ని చేర్చారు. నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1983 కేసులో సుప్రీంకోర్టు సామ్యవాదం అనేది మార్క్సిజం, గాంధీయుజుల కలయిక అని పేర్కొన్నారు. లౌకిక అంటే ఏంటో చూద్దాం. లౌకిక ప్రవేశకులు ఈ పదం 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరింది. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం, మతాతీత రాజ్యం, రాజ్యం మతాలు ఉండదు, ప్రభుత్వానికి మతం అంటూ ఉండదని తెలియజేసేదే లౌకిక తత్వం. ప్రస్తుతం నేపాల్ కూడా 2006 నుండి లౌకిక రాజ్యంగా ఏర్పడింది, గణతంత్ర రాజ్యం. నెక్స్ట్, రాజ్యాధినేత వారసత్వ పద్ధతి ద్వారా కాకుండా ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక నిర్ణీత కాలంలో ఎన్నుకోబడతాడు, అదే గణతంత్ర రాజ్యం. ఉదాహరణ ఫ్రెంచ్, అమెరికా, భారత్. ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంలో ఫ్రెంచ్ విప్లవం 1789 ఇంపార్టెంట్. ఏకత, సమైక్యత ఇవి కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇంతే అండి ఇందులో ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం అనగా అబ్రహం లింకన్ గారి అభిప్రాయాల్లో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికబడే ప్రభుత్వం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం, రెండవది అమెరికా. ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం స్విట్జర్లాండ్, పరోక్ష ప్రజాస్వామ్య దేశం భారతదేశం. నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 1922న నెహ్రూ సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఇచ్చారు. లోహర్ కాంగ్రెస్ మహాసభలో ప్రవేశపెట్టారు. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. జనవరి 26, 1930న సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అమల్లోకి వచ్చింది. అందుకని జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 3 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఖర్చు 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జనవరి 24, 1950లో జరిగింది. 284 మంది సంతకాలతో. ఈ రోజున జాతీయ గీతం, జాతీయ గేయంను రాజ్యాంగం ఆమోదించింది. జాతీయ జెండాను 1947 జూలై 22న ఆమోదించారు. ఈ రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా ప్రజల రాజ్యాంగ పరిషత్ చే ఎన్నుకోబడింది. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు న్యాయ సలహాదారుడిగా బిఎన్ రావు వ్యవహరించారు. ఎస్ఎన్ ముఖర్జీ ప్రధాన లేఖకారునిగా విశిష్ట సేవలు అందించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, అందరూ టెలిగ్రామ్లో అడగండి. మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.